ఇక్కడ ఉంది ఫిష్. ఈ టమాటాలని మనం పైన ఇలా అడ్డంగా ఒక ఘాటు, అడ్డంగా ఇంకో ఘాటు, మీకు అర్థమై ఉంటుంది. ఇంకో టమాటా కూడా అలాగే చేసుకుందాం. ఈ టమాటాలని మనం ఎంతో అద్భుతంగా కట్ చేసాం. ఎందుకో ఇంకో టమాటా కూడా వేద్దాం అనిపించింది నాకు. హరితేజ గారు ఆవిడ బాగా తింటారు కాబట్టి. నౌ వి గోయింగ్ విత్ ఉల్లిపాయలు చక్కగా ఇక్కడ పెట్టుకొని ఇలా అండ్ ఇలా అయిపోయింది. ఇంకో ఉల్లిపాయలు కూడా ఇలా ఈ పెద్ద స్టవ్ని వెలిగించుకొని మనం కాస్త నూనెని దాంట్లోకి వేసి, నూనె వేడెక్కింది కాబట్టి తగినటువంటి ఆవాల్ని జీలకర్రని కూడా వేసాం. దీనితో పాటు మనకి కావాల్సినటువంటి వెల్లుల్లిపాయలు నేను ఎక్కువ వేయట్లేదు, అలా మూసి పెట్టేస్తే మనకి ఆ లోపల ప్రాబ్లం ఉండదు. తగినంత ఇంగువ, ఇంగువను కూడా